హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. ఏపీ హైకోర్టు సంబంధించి ఈరోజు అప్డేట్ ఏమైనా ఉందంటే చూడబోతున్నాం. మరి ముఖ్యంగా మన అందరి డౌట్ ఏమంటే ఇప్పుడు ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు ఉండబోతా ఉంది, ఎప్పుడు ప్రకటించబోతున్నారు. ఇది చాలామంది ఇప్పుడున్నారు, చాలామంది అప్లై చేశారు, ప్రిపరేషన్స్ అని సీరియస్ చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఇంకెప్పుడు ఉంటుందో ఏమో, డేట్స్ ముందుగానే ఇస్తే బాగుంటుందేమో అని చాలామంది ఈ యొక్క డౌట్ అయితే ఉంది. మరి ఈరోజు ఆ యొక్క డౌట్కు క్లారిఫై చేసుకోవడానికి ఈ యొక్క వీడియోలో మనం ప్రయత్నం చేద్దాం. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉండవచ్చు, అప్లికేషన్ ప్రక్రియ ముగిసింది, ఎవరికి ముగిసింది కాబట్టి ఇది కూడా నిన్న ఎవరైతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్లకు నిన్న అప్లికేషన్ ప్రక్రియ అయితే క్లోజ్ అయిపోయింది. కాబట్టి ఇక మీదట ఏ క్షణమైనా సరే ఎగ్జామినేషన్ డేట్స్ అయితే మాత్రం అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికి మాత్రం ఎటువంటి అప్డేట్ లేదు. హైకోర్టు వెబ్సైట్లో నోటిఫికేషన్ ఏమైతే ఉందో ఆ యొక్క అప్డేట్ తప్పితే ఎటువంటి అప్డేట్ ఇంకా లేదు. సో కాబట్టి ఇప్పుడు మనకు ముగిసింది కాబట్టి ఈరోజు 25 జూన్ 2025 కాబట్టి 24/6/2025కు ఇక డిపార్ట్మెంట్ వాళ్ళకైతే అప్లికేషన్ ప్రక్రియ ముగిసింది. కాబట్టి ఇంకా ఏ క్షణమైనా సరే ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్మెంట్ అయితే జరగబోతూ ఉంది. సో ఇది 13/6/2025 నాడు ప్రక్రియ స్టార్ట్ అయితే అనుకో 24/6/2025 వరకు అప్లైకి చేసుకోవడం జరిగింది చాలామంది. మరి ఆల్రెడీ ఓపెన్ కాంపిటీషన్ ఉండే వాళ్ళకైతే స్టార్టింగ్ డేట్ 13 మే 2025 నుంచి 2 జూన్ 2025కు క్లోజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చి చూడండి, దాదాపుగా 30న 1 మంత్కి స్టార్ట్ అయింది. మళ్ళీ మనకి ఇప్పుడు ఒక 10 డేస్ అంటే మనకి నోటిఫికేషన్ ఇప్పటికి వచ్చి 45 డేస్ టైం అయిపోయింది. ఇది 45 డేస్ టైం ఇప్పటికీ అని చెప్పచ్చు మనం. సో కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ బాగుంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పుడు కాకపోయినా ఆల్రెడీ ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళు ఎక్కువగా రివిజన్ మీద ఫోకస్ చేయండి. ఈ యొక్క రివిజన్ అసలు మీరు నెగ్లెక్ట్ చేయమాకండి. రివిజన్ అనేది మీకు పైవోటల్ రోల్ వహిస్తుంది, చాలా ఇంపార్టెంట్ రోల్ వహిస్తుంది ఈ యొక్క రివిజన్ అనేది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రివిజన్ మాత్రం ఆపమాకండి. రివిజన్ అయితే మాత్రం మీరు ఆపొద్దండి. స్టిల్ వీ హ్యావ్ 40+ డేస్ ఉంటుంది. అట్లా లేదనుకుని కూడా 30+ డేస్ అయితే మీకు ఎగ్జామ్ డేట్ ఇంకా ఉండబోతూ ఉంది. డెఫినెట్గా మనకి ఎగ్జామినేషన్ డేట్కి ముందుగానే వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేస్తారు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడనేసి. అట్లేకపోయినా హాల్ టికెట్ అయినా సరే కనీసం మనకు 15 to 20 డేస్ ముందు ఇస్తారు. కాబట్టి సో మినిమం అయితే మినిమం మనకు 30+ డేస్ మినిమం అయితే మినిమం ఉండబోతుంది. కానీ నా ఇచ్చిన ప్రకారం అయితే మాత్రం ఖచ్చితంగా 40+ డేస్ అనేది మీకు ఎగ్జామ్ రాబోతూ ఉంది. సో వరస్ట్ కేసు అయినా సరే ఏముంటుంది, 30+ డేస్ అనేది మనకి ఎగ్జామినేషన్ డేట్ రాబోతూ ఉంది. సో ఆగస్టు 1st వీక్ లేదా ఆగస్టు 2nd వీక్ ఎగ్జామ్ ఉంటుందనేసి అంచనా వేయబడతా ఉంది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫోకస్ మోర్ ఆన్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద బాగా ఫోకస్ చేయండి. ఏవైతే ఇంపార్టెంట్, ఎందుకంటే కొందరు పోను డేస్ ఎక్కువ ఏముంటారు, ఫస్ట్ డేట్స్ ఎక్కువ లేవు, మేము ప్రిపరేషన్ కొనసాగించలేకపోతున్నాం అనుకుంటారు. సో అందరూ ఏమనుకుంటారంటే ఎగ్జామినేషన్ డేట్స్గా రాలేదు, ఎట్లా ప్రిపరేషన్ కొనసాగించాలనుకుంటూ ఉంటాం. మరి ఏమో ప్రిపేర్ అవుతున్న కాలేమనుకుంటాం. దగ్గర పడితే చాలామంది సైడ్ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా నాకు రాదులే, ఇంకా ఏడ చదువుతావు, ఏమో ఎంత సిలబస్ ఉంది, నా వల్ల కాదులే అనేసి చాలామంది బయటికి వెళ్ళిపోతూ ఉంటారు, సైడ్ వెళ్ళిపోతూ ఉంటారు. సో అది ఇబ్బంది. ఎగ్జామినేషన్ వరకు మీ ప్రయత్నం మీరు చేయాలా, అందరూ అలాంటి వాళ్ళే ఉంటారు. కాబట్టి ఎగ్జామినేషన్ వరకు మనం అప్లై చేశాం కాబట్టి ఎగ్జామినేషన్ వరకు మన ప్రయత్నం చేయగాలి. అందరూ మనలాంటి వాళ్ళు పక్కన వాళ్ళు కూడా అని భావించండి. కాబట్టి ఈ యొక్క 30+ డేస్ టు 40+ డేస్ అయినా సరే ఇది కూడా మనకు మంచి సమయమే. ఏమైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారి రివైజ్ చేయండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్, జనరల్ కరెంట్ అఫైర్స్, ఆంధ్రప్రదేశ్ జిల్లాలు, పండగలు ఇవన్నీ కూడా బాగా కవర్ చేయండి. ఇవన్నీ కూడా ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మీకు కంప్లీట్గా పండగలు కానీ, డ్యాన్సులు కానీ, ఓకే టెస్ట్ సిరీస్ కానీ, ఫుల్ కోర్సు కానీ, ఇంపార్టెంట్ జీకే పీడిఎఫ్లు కానీ ఇవన్నీ కూడా ఏమైతే అవసరమో అంత చెత్త చెదరం కాకుండా మీకు ఏమైతే అవసరమో అవి మాత్రమే మన యొక్క కోర్సులో పెట్టడం జరిగిందనమాట. సో దాన్ని మీరు బాగా ఫోకస్ చేయండి. సో మరి ఫుల్ కోర్స్ అయితే మాత్రం 1400 రూపీస్ ఉండేది ఇప్పుడు మీకోసం 800 రూపీస్కి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. టెస్ట్ సిరీస్ గతంలో 400 రూపీస్ ఉంది, ఇప్పుడు 300 రూపీస్ ఇవ్వబడుతూ ఉంది. సో డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్లు ఉన్నాయి, మరియు ఆల్ జీకే పీడిఎఫ్లు మరి కరెంట్ అఫైర్స్ కూడా మనకి కోర్సు ఉన్నాయి. కాబట్టి మీరు మనకి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంది. కోర్స్ నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోండి. మరి ఉత్తమ్స్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని
అక్కడ మీరు రిజిస్టర్ అయ్యి మన యొక్క ఏపీ హైకోర్టు కోర్సుని క్లిక్ చేస్తే అక్కడ కంటెంట్ పోతే కంటెంట్లో మీకు అంతా ఏముందో తెలిసిపోద్ది. ఆ యొక్క కంటెంట్ను కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా ఉన్నాయి, అవన్నీ చూడండి, నచ్చితేనే మీ కోర్స్ తీసుకోండి. ఎంత వరకు అవసరమో అది మాత్రమే మీకు అక్కడ పెట్టడం జరిగింది. సో దాదాపు మీకు 50+ గ్రాండ్ టెస్టులు మరియు స్లిప్ టెస్టులు అన్నీ ఉన్నాయి. మరి ఇంగ్లీష్ అయితే ఎక్స్ట్రాడినరీగా మీకు తెలుగులో కూడా మీకు చెప్పడం జరిగింది. మీరు ఒకవేళ జూనియర్ అసిస్టెంట్ కానీ, టైపిస్ట్ కానీ, కాపీస్ట్ కానీ, స్టెనోగ్రాఫర్స్, రికార్డ్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నట్టే ఇదందరూ కలిసి ఒక ఎగ్జామ్ ఉంటుంది కామన్గా. మరి ఆఫీస్ సబార్డినేట్ కానీ, డ్రైవర్ కానీ, ప్రాసెసర్ వరకు వీళ్ళకి ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో ఇద్దరికి వేరు ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మాత్రం మీరు జారి విడుచుకోవద్దు. మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్ వరకు మీరు సీరియస్గా చదవండి. ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ కొనసాగిస్తే మనకి టైం అనేది మనకి వేస్ట్ కాదు. ఎందుకంటే త్వరలోనే మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి నుంచి కూడా మరో పెద్ద నోటిఫికేషన్, అంటే దాదాపుగా 240 వేకెన్సీస్తో మరో నోటిఫికేషన్ రాబోతూ ఉంది. దీనికి తోడుగా మనకు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నుంచి కూడా 3,131 వేకెన్సీ రావడం జరిగింది. రేపు తిరిగి ఎస్ఎస్సి ఎంటీఎస్ కూడా రాబోతూ ఉంది. సో కాబట్టి మీరు ఈ ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళు ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్తో పాటుగా రైల్వే నుంచి టెక్నీషియన్ జాబ్స్ రావడం జరిగింది. జీడీ గ్రూప్ డి రాబోతూ ఉంది, ఎన్టీపీసీ రాబోతూ ఉంది. ఇవన్నీ కూడా మంచి అవకాశాలు కాబట్టి ఈ యొక్క దాన్ని మీరు మంచి అవకాశంగా భావించుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. డబ్బులు కట్టిన తర్వాత నెగ్లెక్ట్ చేయమాకండి. ఈ యొక్క చివరి క్షణంలో ఈ యొక్క 30 డేస్లో మీరు ఎక్కడ కూడా నిరుత్సాహపడుకోకుండా మీ యొక్క స్టడీస్కు, మీ యొక్క ప్రాక్టీస్కు అంతరం కలగకుండా ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది మిత్రమా. సో ఇది మీరు భావించండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ నెంబర్ వచ్చేసి 8688080802 కాల్ చేయండి. ఎందుకు ఈసారి కాంపిటీషన్ అంత పెద్దగా లేదు అంటే, నెంబర్ 1 వచ్చేసి చాలామంది ఏం చదువుతాంలే, అప్లై చేశారు కానీ ఏం చూద్దాంలే అన్నారు. మీరు గమనించండి, ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆఫ్లైన్ బ్యాచ్ ఎక్కడ పడలా. ఒక టర్నింగ్ పాయింట్ కడపనందు మాత్రమే 50 మందితో బ్యాచ్ అనేది రన్ అవుతుంది. ఎక్కడ కూడా బ్యాచ్ లేదు. ఎక్కడ కూడా ఎవరు కూడా మనలాగా చదువుతున్నారు, ఎవరు కూడా సీరియస్ ఆస్పిరెంట్స్గా లేరు, కొందరు మాత్రం ఉన్నారు. మీరు కూడా ఆ యొక్క కొందరిలోకి మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా జాబ్ అనేది మీ సొంతం అవుతుంది. సో గతంలో లాగా కానిస్టేబుల్స్ లాగా, ఎస్ఐ లాగా, గ్రూప్ 1 లాగా, గ్రూప్ 2 లాగా ఆ విధంగా సీరియస్ ఆస్పిరెంట్స్ ఇప్పుడు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు అనమాట. ఈ సమయంలో ఎవరైతే ఈ సీరియస్ తీసుకొని ప్రిపరేషన్ కొనసాగిస్తారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా జాబ్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని విడుచుకోవద్దు. లాస్ట్ ఎగ్జామినేషన్ వరకు ఇప్పటి నుంచి చదివినా కూడా మంచి కృషితో, మంచి హార్డ్ వర్క్తో ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీరందరూ కూడా సక్సెస్ సాధిస్తారనేసి నేను నమ్ముతున్నాను. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.